పోస్టల్ బ్యాలెట్ల వివాదంలో ఎదురు దెబ్బ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే పోస్టల్ బ్యాలెట్లలో సీలు, స్టాంపు, సంతకం ఈ మూడిట్లో ఏది లేకపోయినా చెల్లుబాటు కాదు. ఇదివరకు 55,000 ఓట్లు అట్లా చెల్లుబాటు కాలేదు. ఈ దఫా వాటిని ఏది లేకపోయినా సంతకం ఉంటే చాలు అనుమతిస్తాం అన్నటువంటిది ఎన్నికల సంఘం చెప్పడం, మీనా ఎవరైతే ఎన్నికల అధికారి ప్రధాన అధికారి తేల్చి చెప్పడం, మెమో ఇవ్వటం, దాని మీద సవాల్ చేస్తూ సాగినటువంటి ప్రయత్నం విఫలమైంది, వికటించింది. అలాంటిది ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల పిటిషన్ వేయాల్సిందే తప్పించి ఈ దశలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ ఎన్నికల సంఘం వాదనలు వినిపించింది. ఇప్పుడు కౌంటింగ్ ఎలా జరపాలి, ఏం చెయ్యాలి అన్నటువంటిది ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఉండాలి. ఒకవేళ ఎన్నికల సంఘం తప్పు చేసింది అని అనిపిస్తే ఎలక్షన్ పిటిషన్ అంటారు, అంటే ఓటమికి ఇదిగో ఇది కారణం అన్నటువంటి పాయింట్ మీద అభ్యర్థులు వేసుకోవాలి విడివిడిగా. ఆ పిటిషన్ వేయాలే తప్పించి ఇప్పుడు జోక్యం చేసుకుని ఇలా కౌంట్ చేయాలి, అలా చేయకూడదని చెప్పడం కరెక్ట్ కాదన్నటువంటి వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్పోజ్ చేసింది. మీకు ఆ విధానాన్ని అనుసరించుకోండి ఎలక్షన్ పిటిషన్ ద్వారా అన్నటువంటిది తేల్చి చెప్పింది.